క్రీస్తునామమున శుభములు, దేవుని ప్రభువుకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రెండవసారి ఉత్తరాన్ని రాస్తూ 2వ అధ్యాయము 1-2 వచనాలను ఆలోచిద్దాం. సహోదరులారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిన పత్రికలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెను అని బెదరకుండా వలెను అని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. కంప్లీట్ గా అన్యత్వం కలిగినటువంటి ప్రాంతాన్ని క్రీస్తు వైపు మలిచిన తర్వాత సాతాను ఎలాగైనా వారిని దేవుడి కాకుండా చేస్తుంది అని గ్రహించి ఉన్నటువంటి పౌలు గారు మరొకసారి మంచి ఆలోచనతో ఎప్పుడు గుర్తుండిపోయేంత జాగ్రత్త గల మాటని వారి కొరకు ప్రకటన రూపంలో అందించి పంపించారు. ఏమని దాంట్లో రాయించారంటే, సహోదరులారా, అంటే తెస్సలోనికైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను అన్నక్కడ. అంటే ఆత్మ పరవశుడై వాక్యములో అద్భుతంగా ఎదుగుతున్నటువంటి కాపరి నోట ప్రభువు దినపు రాకడ గురించి మాట్లాడితే ఏ విశ్వాసైనా త్రోసివేస్తాడా? ప్రశ్న మళ్ళా రిపీట్ చేస్తున్నా. ఆత్మ పరవశుడై అప్పటికే బైబిల్లోని ఎన్నో సంగతులను చెబుతూ అనేక మంది మన్ననలు పొందినటువంటి కాపరి ప్రభు దినం గురించి ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగంలో ఏమున్నది సంఘం గొప్పగా వినదు కనుక అది ఖచ్చితంగా ఆత్మ వలన చెప్పబడిన మాట కాపరి నోట వచ్చి ఉన్నది కనుక వింటుందా? విందా? ఖచ్చితంగా వింటుంది. ఆత్మ వలనైనను లాగేశారు మనకి. పౌలు గారంటే ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనే ఒక పదాన్ని బహుశా ప్రతి బిట్టులో పెట్టి వాడతాడేమో అనిపిస్తుంది నాకు. ఆత్మజ్ఞాని అని అనుకోండి, అంటే అదేంటి? ఆత్మకు సంబంధించిన జ్ఞాన సంగతులు. లోకంలో ఇలాంటివి ఎందరో గొప్పగా దేవుళ్ళు ఎదుగుతున్నాం అనుకుంటూ ఉన్నటువంటి వారు జనాంగాలను కూడగట్టేసుకొని గొప్పదైన ఉద్దేశంతో ప్రసంగాలు చేస్తున్నప్పుడు ప్రభు దినం గురించి ప్రసంగం వచ్చినప్పుడు అది సంఘం కొడుతుందా? కొత్తగా కొడుతుంది. కొట్టినప్పుడు ఇప్పటి వరకు వాక్యాన్ని గ్రహించిన సంఘ పిల్లలుగా దేవుడి దగ్గర జీవ గ్రంథంలో పేరుంటూ ఉంటుందా? ఉండదు. మరి అలాంటప్పుడు ప్రతి వారం సంఘానికి పోవటం, 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మీ పలానా సంఘానికి వచ్చామని చెప్పుకోవటం, ఈయన్ని మైకు మూతిలో పెట్టి మళ్ళీ క్వశ్చన్లు అడగటం, ఇవన్నీ వ్యర్థమేగా. మాట వలనైనను అని చూసారా? మళ్ళా ఆత్మ వలనైనను ఫస్ట్ లాగేశాడు.
ఇక తర్వాత మాట వలనైనను ఖచ్చితంగా వింటుంది. మా యొద్ద నుండి వచ్చిన పత్రిక వలనైనను, పౌలు గారి యొద్ద నుండి పత్రిక వస్తే ఎవడైనా నమ్మకుండా ఉంటాడా? నిజంగా కనిపించింది ప్రసంగం రాసేటప్పుడు. క్రైస్తవ్యానికి పిసరంత జ్ఞానం కూడా లేదు అస్సలు. అమెరికస్ లో క్రిస్టియానిటీ లేదండి, మొత్తం డిమ్మిగి ఉంది. ఆయనే చెప్తున్నారు చూడండి, ఆత్మ వలనైనను, ఆత్మ పరవశుడై వాక్యాలు ప్రబోధిస్తున్న కాపరి నోట ప్రబోధన గురించి వచ్చినప్పుడు అది ఎటు దారి తీసిందో అన్న గ్రహింపులో సంఘం ఖచ్చితంగా ఉండదు. అక్కడ మానేశారు. మాట వలనైనను అన్నాడు. మాట్లాడేవారు మీరు కాదు, మాట్లాడేది నేను అని కాపరి ముందుగానే లాగేస్తాడు. ఫినిష్ అయిపోతాం. అదేంటి చెప్పబడింది. మూడోది, మా యొద్ద నుండి వచ్చిన పత్రిక వలనైనను, పౌలు గారి యొద్ద నుండి పత్రిక వస్తే ఏ సంఘములో వారైనా దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. ఆయన ఇక్కడ అంటున్నాడు ఆహ్వానించొద్దు అంటున్నాడు. ఇంతకీ క్రైస్తవుడు సాగలా బతకాల? మా యొద్ద నుండి వచ్చిన పత్రిక వలనైనను ఎవరైనా చెప్పిన ఎడలా, ఓ తిమోతి చెప్పిన అనుకున్నాము, ఓ లోకాయలు చెప్పిన ఉన్నాము, ఒక ఒనేసిఫోరు చెప్పిండు అనుకుందా ఉన్నాము. ఎవరు చెప్పిన నమ్ముతారు? ఎందుకంటే పౌలు గారి దగ్గర ఉందో వాళ్ళే కనుక. మరి వాళ్ళు చెప్పనున్న సంగతి పౌలు గారికి తెలిసినప్పుడు మా యొద్ద నుండి వచ్చిన పత్రిక అంటే మా దగ్గర నుంచి రావాలంటే మేము మరొకరు పంపిస్తాం. మేము పంపిస్తాం. రావచ్చు, ఒనేసిఫోరు రావచ్చు, ఫిలెమోను రావచ్చు, యోబు రావచ్చు, మార్కు రావచ్చు, తిమోతి రావచ్చు, ఉద్దండులు ఎవరైనా కావచ్చు. ఆ పత్రిక తీసుకొచ్చి సంఘాలలో మాట్లాడిస్తున్నప్పుడు ఖచ్చితంగా నమ్మొద్దు అన్నాడంటే ఆయన దగ్గర నుంచి తెచ్చేవారు అలాంటి వారు ఉంటారా? ఒకవేళ కాకపోతే ఆ మాట ఎందుకు రాస్తారు? అసలు ఎంత జాగ్రత్తగా చెప్పాడు. మా యొద్ద నుండి వచ్చిన పత్రిక అంటే మొదటి పత్రికలోనే జాగ్రత్త చెప్పాడు. అప్పటికే ఆల్బర్ట్ కాపీ చేసి తిరిగి మన పత్రికల లోపంలోకి వచ్చే అంత జాగ్రత్త ఉన్నది. అప్పుడే కాపీ పేస్ట్. కానీ ఇది పౌలు గారిది అని చెప్పిన ఒక్కసారి చెప్పిన తర్వాత మరొకటి వచ్చి మరి దాన్ని మార్చి చెప్పేటట్టుగా ప్రయత్నం చేస్తే అది మాకు కాదు అని మీరు గ్రహించాలి. నేను ఒకసారి చెప్పాను, అదే కరెక్ట్. ఇక రెండోసారి వచ్చింది పంపించాడు అని చెప్పాను అనుకో, నమ్మకం మీరు. మా యొద్దకు వచ్చిన పత్రిక వలనైనను, ప్రభు దినం అనేది ఎప్పుడు వస్తుందంటే పాస్టర్ గారు చెప్పినట్టుగా అంత ఈజీగా వచ్చేదైతే కాదు, అంత ఈజీగా రాదు. ఎందుకంటే దేవుడికి ఉన్నటువంటి అమితమైన ప్రేమ 3:16 యోహాను సువార్తలో కనపరిచేది ఒకే ఒక మాట, లోకమును ఎంతో అంతే అంత ప్రేమించాడు. కనుకనే ఏ మనుష్యుడును తప్పిపోకుండా అందరూ రాజ్య సువార్త దగ్గరకు రావాలని ఓర్పు గలవాడిగా ఉన్నాడు. సకల జనులకు సాక్షాత్తమై సువార్త అందితేనే రెండవ రాకడ, లేకపోతే రాదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే 2000 సంవత్సరాలుగా రాజ్య సువార్త అందలేదంటే బోధకులు లేరనా? ఖండానికి ఒక ఉద్దండుడు ఉన్నాడు, పట్టణానికి ఒక గరుడు
వాస్తున్నాడు, గల్లీ కొంత వాస్తున్నాడు. ఇంతమంది బైబిల్ బోధిస్తుంటే సకల జనులకు సాక్షాత్తమైన రాజ్య సువార్త ప్రపంచ నలుమూలకు వెళ్ళలేదు అన్నది ఎప్పటికీ బైబిల్ చెబుతున్న సత్యం. మరి నేను గొప్పగా బోధిస్తా, మావాడికి తిరుగుడుగా మావాడికి జిప్పేసుకోవడం రాదు. ఎన్నిటికి ఎప్పటి వరకు బైబిల్ ఎవ్వడు గొప్పగా బోధించరా అనుకున్నారు. అంతే, వాళ్ళ అనుకున్నారు. నేను ఇంతమందిని సంపాదించాను, నువ్వు ఒక్కరిని సంపాదించరా. జనుల దృష్టిలో ఉన్నటువంటి దృష్టిని దేవుడు ఎప్పుడు స్వీకరించడు. దేవుడు తన దృష్టిని తనకు కావలసిన వారిని నిలుపుకుంటాడు. అంతే అంతే. తలంపు పక్కలే మధ్య ప్రసంగం తెలుసా, వాసిపోతే మైండ్. అంటే దేవుడి వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలంటే ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంతవరకు సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్త ప్రకటింపబడకపోతే సంవత్సరం సెమినార్ల పేరుతో 15-16 రోజులు నువ్వు జరిగించే సేవ ఏ పాటిది? ప్రతి వారం సంఘంలో జరుగుతున్న సేవ ఏ పాటిది? గ్రౌండ్ లో జరుగుతున్న సేవ ఏ పాటిది? టీవీ ప్రసంగాలు జరుగుతున్న సేవ ఏ పాటిది? అస్సలు కనుక్కోలేదు దేవుడికి. ఇంత టైం పట్టిందంటే అర్థం ఏంటంటే రాజ్య సువార్త వెళ్ళట్లేదు, సువార్త వెళుతుంది అనుకుంటున్నాడు. అందుకనే బోధకుడికి డబల్ డోస్ కొట్టుకుంది. మామూలుగా ఉంటుంది. మరి ఎందుకు బైబిల్ బట్టారా అని వెళుతారు. నిజం చెప్తున్నాడు. 2000 సంవత్సరాలు దాటిపోయింది, ప్రభుత్వం ఇంకా రాలేదంటే సకల జనులకు రాజ్య సువార్త ప్రకటింపబడలేదు అట్లేదు. మరి ఇప్పటి వరకు సంఘం జరుగుతున్న సువార్త ఫ్యాషన్. అబ్బాయి గారికి పేరు కావాలా, అమ్మాయి గారికి అమ్మగారికి పేరు కావాలా, అంతే. పిలిపించుకోవడం మహావిష్ణు లోకానికి. ఇదేంటి తెలుసా? అగ్నిగోళం. తెలిసిన ముందు దొరకడం అది. ఎవరైనా చెప్పిన మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా నేను అంటే క్రైస్తవ్యానికి తొందరగా చేర్చిపోయి మనసు. ఏది చెప్పు నువ్వు నమ్మేత్రంతే, ఏమని చెప్పు బైబిల్లో నమ్మేత్ర. ఇది నేను వాడు చెబితే నమ్మలేదు అన్న ఒక విశ్వాసం ఎప్పటికీ నాకు కనపడాల, ఇంకెప్పటికీ కనపడలేదు. నాకు చెప్పాలని కొన్ని ఒక విషయాలు ఎవరైనా కానీ ప్రపంచంలో ఎవరైనా సరే నాకు ఒక విషయం చెప్పానండి, నమ్ముతానే చెప్తాను. నేను వాడి మాట నమ్మాలంటే నాలో ఉన్నటువంటి ఆ వాక్యాలను దాటి వాడి జ్ఞానం అన్నారు, అప్పుడు నమ్ముతాను. ఉంటుందా? 15 ఏళ్ల క్రితం ఒక సోదరుడు ఒక మాట అన్నాడు, అపోస్తల కార్యములు లేకపోతే అడిషనల్ కార్యం నేను చెప్పాడు. అరే బోషడికి అపోస్తల కార్యములు లేకపోతే సంఘాభివృద్ధికి సేవ ఎలా జరిగించడానికి ఏమర్థమైతే ఈడి ఎలా మాది నెత్తి మీద కూర్చుంటాడు. ఈ నిజానికి చెప్పిన ఏం రాదండి, అంతమంది కాదు. కానీ మీరు వాక్యాన్ని ప్రేమిస్తే అర్థమైతే నా బాధ. వాడికి నాకు నిలిస్తే గొడవనే ఆడ ముసం లెక్క తన విశేషంగా వాడికి నాకే సంబంధం. అసలు వాక్యం ప్రేమ, నువ్వు వాక్యాన్ని మాత్రం ప్రేమించడం. అప్పుడే చెప్పాడు, ఎప్పుడు 18 ఏళ్ల క్రితం చెప్పాడు అన్నమాట. అప్పుడే కౌంటర్ వేసిన మా దగ్గర నుంచి సోమేరు కూడా ఒకడు ఉన్నాడు, ఆడు మా ఇంట్లో మాట్లాడతాడు, అప్పుడే వేసిన. అదే లేకపోతే ఆడనేవాడు ఈ రోజున ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేవాడు కాదంటే మా అమ్మ నొచ్చుకుంది. ఎందుకంటే మా అమ్మ పక్షపాతి, నాక బుషర్ అది పక్షపాతి, నెంబర్ పక్షపాతి. అసలు అయితే లేకపోతే బయట మనం ఎలా చెప్తాం? అసలు చాలా ఎలా తీసుకెళ్లాలో, ఏ సంఘానికి ఎలా చెప్పాలో
ఒక సంఘానికి వెళ్తుంటే వచ్చే కష్టాలు ఎక్కువగా ఎలా ఎదుర్కోవాలో అపోస్తల కార్యములు వాళ్ళు జరిగించినటువంటి సేవ క్రియలవి అవి లేకపోతే ఇది ఎలా చేస్తాడండి డిక్కింగ్ జనం అదే చెప్తున్నాడు ఆయన కూడా. మా యొద్ద నుండి వచ్చినటువంటి పత్రిక వలనైనను మేమే రహస్యామని స్వాస్థంగా ఎవరైనా చెప్పినా అది మీరు నమ్మద్దు. చెంచల మనస్కులు కాకుండా వలన మీరు ఊరినే ఎవరు చెప్పినా వెంటనే మనం మరి ఏం ఆలోచిస్తామో ఏం బైబిల్ చదువుతాం కానీ బైబిల్లో రాయబడిన దానికి మనం మాట్లాడడానికి పొంతనే ఉండదు. అసలు కొంతమంది చదువుతుంటే వాంటింగ్ వచ్చేది అసలుకి అట్లా మాట్లాడుతుంటారు. ఏమడు బైబిల్లో లేదు అది అయినా సరే మాట్లాడతారు. ఇప్పుడు అయ్యే చూపెట్ట మీకు నిద్ర పట్టదు క్రైస్తవ్యానికి. దేవుడు మనసుతో పెట్టుకుంటే మోషన్స్ ఆగవు, ఎమోషన్స్ బదిలైపోతాయి. ఎందుకంటే మీ వాక్యాన్ని మాత్రమే ప్రేరిస్తాం. అది నువ్వు మమ్మీని డాడీని ప్రేమించు అదనమాట. బెదరకుండా వలననియు చెంచల మనసుకు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. రాకడను బట్టి కూడుకోవటం బట్టి కూడుకున్న విధానములో రాకడ గురించిన సంగతులు మీకు ప్రత్యక్షంగాను పత్రికల ద్వారా పరోక్షంగాను రాసి సంఘాలకి నేను నమ్మిన పిల్లల ద్వారా పంపుతున్నా. తిరిగి మరలా ఎవరైనా దీంట్లోంచి కొత్తగా ఒకటి చేర్చి ఇది పౌరులు గారే పంపించారని మా పిల్లల్లో కూడా వచ్చి చెప్పినా వినొద్దు. ఒకరు మంత్రాలయంలో ఏదో దిక్కుమాల యూనివర్సిటీలో నేర్చుకుని 10 ఏళ్ళ పాటు ఇప్పుడు పోయి అంటాడు క్రీస్తు వారి గురించి ఇప్పుడు వరకు నేను చెప్పింది రాంగ్ అండి, ఇంకా పరిశోధన చేయాలా. మరి ఈ 15 ఏళ్ళు ఏం చెప్పారు అది బీపీలో అంతే అంటారు. వీళ్ళంతా ఎవరు సార్ వ్యక్తిగత పేరు నెత్తి మీద బొచ్చిన దశ మీద కావాల్సిన శుభం లెక్క లేకపోతే లిబర్టీగా ఉండాలి. అది అంతే కదా, లేకపోతే లిబర్టీగా వాక్యం రాకపోతే అన్నట్టుగా ఉండాలి. బిల్డప్ మన దానికి కవరింగ్. అది ఇప్పుడు వరకు నేను చెప్పినంత తప్పే. ఇప్పుడు కొత్తగా ఇది కాదు అని చెబుతున్నాడు. అంటే 15 ఏళ్ళ బట్టి ఏం చేశావు నువ్వు? ఏం చేశావు? వాళ్ళంటే ఇలాగే చెప్పమంటారండి, మనం చదువుగా ఎలాగే చెప్పాలి. బయటకు వచ్చినాక నేను కాదు, లోపల ఉన్నప్పుడు మాత్రం పేరు. అక్కడంటే కొంచెం పేరు తెలిసినందుకు తెలిసింది కదండి. మరి అక్కడ ఎందుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే పక్కన ఎదుగుతాం, నలుగురు తెలుస్తూ నలుగురు తెలియాలనే ఒక వ్యసనం ఉంటుంది సరే, దాన్ని బట్టి పోతుంటాం మనం. వీళ్ళు కూడా అంతే, దిక్మాల యూనివర్సిటీలో పలానా తొందరగా ప్లేస్ దొరుకుతారు. చిరంజీవి లాగా కష్టపడి వస్తేనే ఒక త్రిల్లు ఉంటుంది. అది పేరు చెప్పుకొని వచ్చామనుకో ఏ ఉండదు. అది టాప్ టు డౌన్ టు ఎత్త నుంచి ఎవరైతే వస్తాడో వాడిని ఎవ్వడు కదిలించలేదు. శక్తి మీద చెప్పుకొని వచ్చామనుకో కూలిపోతుంది. ఎందుకంటే అది సౌండ్ నేలలో నాటిండో, గోప నేలలో నాటిండో, ఇసుక నేల నాటిండో ఎవరు తెలుసు మొక్క. అది మనం నాటామనుకో ఎస్ మనకు అర్థమవుతుంది. చూడండి ఎంత జాగ్రత్త చదువుతున్నాడు. పౌరుడు నెంబర్ 1 వేడుకొనుచున్నాను. కూడుకుంటున్న ప్రతిసారి క్రీస్తు రాకడ విశేషాలను కూర్చి మీకు చెబుతూ వచ్చాను. నేను రానప్పుడు పత్రిక ద్వారా పంపుతూ వచ్చాను. ఇది మార్చి ఎవరైనా సరే చెబితే మీరు నమ్మద్దు. అది మా ఊళ్ళు తెచ్చినా మీరు నమ్మద్దు. అంటే మా ఊళ్ళు కూడా కంచర్ కాకుండా ఉన్నారు. చెప్పేసారు. ఇప్పుడు ఇది రాసేటప్పుడు పక్కన ఉన్నారు. వాళ్ళకి ఏమనిపించింది అంటే పౌరుడు గారు మమ్మల్ని నమ్మలేదా, లోకం ఉన్నాడు, మార్పు ఉన్నాడు, జైలు రాశాడన్న పత్రిక
లోకా ఉన్నాడు, మార్కు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, అరిస్తార్కు ఉన్నాడు. వీళ్ళంతా ఉండగానే ఆ పదవి వస్తాడు ఆయన. అంటే పౌలు గారి పక్కన విశ్వాసం అన్న మనకు గుర్తింపు లేదా, ఇంకా పేపర్స్లో మనల్ని అంటున్నాడా, మరి తీసుకెళ్ళమని చెప్పి నాకే ఇస్తున్నాడా అని అనుకున్నారు వాళ్ళు. మాకు ఇరుగారు అంటే అనుకున్నవాళ్ళు. ఇదేంటి పక్కన పెట్టుకుని నమ్మద్దంటాడు, మరి మమ్మల్ని దేవుడు నమ్ముతాడు అనుకుంటున్న వాళ్ళు. వాళ్ళంతా ఎవరనుకుంటున్నారు? దేవుడి కొరకు ఆత్మను తనప్రాయంగా సమర్పించినటువంటి పిల్లలు, దేవుని పిల్లలు. పక్కన పెట్టుకొని రాస్తున్నాడు ఆయన, పక్కన ఉంచుకొని రాస్తున్నాడు. చదువుతున్న లోక ఏమనుకోవాలా, చదువుతున్న అరిస్తార్కు ఏమనుకోవాలా, తిమోతి ఏమనుకోవాలా, మార్క్ ఏమనుకోవాలా? అంటే 13 ఏళ్ళ పాటు నేను దూరంగా ఉన్నా కాబట్టి నన్ను నన్నే 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 అనుకున్నాడా? వాళ్ళు బలహీన కాదండి. సంఘములో ఉన్నటువంటి వారు ఎవరంటే యువతులు. వాడు కొడితే బలంగా పడతాడు. గురువు గారు కొడుతున్న ప్రతి దెబ్బ ఎంత బలంతో నేర్చుకుంటున్న వారు. అది అంటే ఇంత జాగ్రత్తగా తన పిల్లలకి ఆహారం అందించాడు ఆయన. పౌలు గారి దగ్గర ఉన్న పిల్లల్లో ఎవడు కూడా అంత బలహీనంగా లేరు, ఎందుకంటే ఆయన సంకల్పాన్ని గుర్తినటువంటి పిల్లలు చుట్టున్నారు. అంతటి మళ్ళీ బలవంతమైనటువంటి పిల్లలు దేవుడికి కాబో చుట్టూ కనబడదంట. అంటే అంత ఎవరున్నారు? అంత బ్యాడ్ బజగలే, మాస్టర్ గారు దేవుడు మంది అంత బ్యాడ్ బజగలే, డ్రెస్ కోడ్ బ్యాడ్ బజగలంట, అంతే కదా. ఎందుకు బెదరకుంటుంది అంటున్నాడు? చంచల మనసుకు కావద్దన్నాడు. ఎప్పుడు బెదురుతాం? ఎప్పుడు చంచల మనసుకులు అవుతాం? ఎప్పుడు బెదురుతాం? ఎప్పుడు నమ్ముతాం? ఎవరు చెప్పినా నాకు అర్థం కదా. ఎందుకు నమ్ముతాం? ఎప్పుడు నమ్ముతామంటే దేవుడికి సమర్పించుకోవడం అనేది తెలియనప్పుడు నమ్ముతాం. దేవుడికి ఎప్పుడైతే మనం సమర్పించుకోమో, మనం కానుక సమర్పిస్తాం. ఎవరికి కావాలా నీ కానుక? ఉత్తర దిక్కున నేపాల్ బోర్డర్ దాటి, ఢిల్లీ బోర్డర్ దాటి 153 కిలోమీటర్స్ ఆఫ్టర్ బోర్డర్ ఉంది నేపాల్. అక్కడ అడుగు పెట్టే ముందు ఒక కాలం ఉంది. అది దాటి అవతలకెళ్తే నీ రూపాయికి ఒక సోపు కూడా, 10 రూపాయల సోపు. అదే రక్షణ కంపెనీడు, అదే లక్ష కంపెనీడు యావత్ ప్రపంచానికి సప్లై చేస్తున్నాడే వాడు ఇది తీసుకెళ్ళి ఒక షాప్ లో ఇస్తే మిగలి కానీ సోప్ చెల్లుతుంది చూడండి. వాడు తయారు చేసిన సోపు ప్రపంచం మొత్తం వెళ్తుంది, కానీ నోట్లు మాత్రం చల్లంట. ఆఫ్టర్ బోర్డర్ దాటితేనే దీనికి విలువ లేదు. అలాంటిది క్రాస్ చేసే వాళ్ళు లోకాలని వెళ్ళిద్దా? చిన్న లాజిక్ మిస్ అయ్యాడు కదండి క్రైస్తవుడు. వెళ్ళిద్దా? వెళ్ళే ఛాన్స్ ఉందా? ఏది పెడుతుంది పెడతామండి? సమర్పించుకోవడం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి మనం సమర్పణ అనగానే మనం ఏమనుకున్నాం అంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన చూసి సమర్పించుకున్నవాడు బోరాలు, బంగారం, సాంబ్రాణి, కానుకలు. సమర్పణ అంటే నువ్వు వేసే చిల్లు నోట్లు కాదు సామే, ఇదోటి కావాలి. ఈ ధనపిశాచి పాస్టర్ ఉంటారు, వారికి కావాలి అంతే. దేవుడు కొరకు బ్రతికి పెంటగా ఎంచుకున్నాడే, ఆడి దృష్టిలో నీ సొమ్ము ఆఫ్టర్ వెంటనే పెట్టు. అరికాలి కింద తప్ప గెలకకూడదు. పౌలు అంటే ఏమనుకుంటున్నారు? అందుకే పౌలు 14 పత్రికలతో క్రీస్తు రాకడని, క్రీస్తు ప్రేమని ప్రపంచానికి బదిలిపరిచాడు. ఏది ఆశించలేదు కనుక తనకున్నదే పెంటగా చూశాడు. ఇంకా నీదెందుకు రసాడు? వీడు డబ్బింటే మహిమంటాడు. వీడు నీ అమ్మ కలుగట్టుగా వీడు వీడేగా క్రైస్తవ
యవనస్తుడు ఏమనుకున్నాడు తెలుసా? కానుక పెట్టులో కట్టకట్లు తెప్పించుకున్నాడు. నీ కట్టలు నోట కట్లయితే తప్ప ప్రభు దగ్గరికి చేరే ప్రసక్తి అంతే. మరి ఏం సమర్పించాలి? 12:1 రోమా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అని అర్థమేంటి? ఎవడు ఏం చెప్పినా నమ్మే మనసు లేనటువంటి వాడు పరిశుద్ధుడు. ఎవడు ఏం చెప్పినా నమ్మితే వాడు స్వేచ్ఛ మనస్కుడు. తిప్పిరి పిప్పిరి గడప చూసిన మనం ఆ టైప్ అన్నమాట. పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. కలిగి ఉన్న అవయవాలను దేవుడి కానుక పెట్టే అనే దాంట్లో వేస్తే ఈ చెయ్యి సొమ్ము నాశించదు, ఈ కాలు సొమ్ము కొరకు నడవదు, ఈ తలపు సొమ్ము కొరకు ప్రార్థన చేయదు, ఈ మనసు సొమ్ము కొరకు వాక్యాన్ని అమ్ముకోదు. కానుక పెట్టే ఎత్తే కదా లేతే బైబిల్ తీర్తే ఫస్ట్ ఏంటి పోదామా, ఎవరు ప్రార్థన చేద్దామా, ఎవరు పావలా ఎత్తరా, నీ కాస్ట్ పావలా. ఒకవేళ ప్రార్థన చేసావు మంచిది, 100 రూపాయలు సొంత పెట్టాను, నీ విలువ వద్దే సిగ్గేట్లే, నా విలువ వద్ద కదా. ఏనుగు బెస్ట్ కదరా, సచిన బతికి ఇన్స్టెంట్ వాల్యూ అది. ఈడేమంటే 50 రూపాయలు తీసుకుని వస్తారు, ప్రార్థన చేసి 1000 రూపాయలు ఇచ్చాడు. ఏనుకే 1000 రూపాయలు ఉంటాయి. అంటే ఇంటి కాపరి వాల్యూ ఎంత చెప్పండి? 100, 50, 500, 1000 రూపాయలు. ఇది కాపరి కాటి కాపరి, శవాల దగ్గర సెల్లలు ఏరుకునేవాడు. నా వాల్యూ ఎంత తెలుసా? అన్కౌంటబుల్, లెక్కించలేనిది. అందుకే ఎక్కడికైనా తీసుకోవాల్సిందా, నాకు వాల్యూ కనబడుతుంది అక్కడ. నా వాల్యూ ఇదా నా వాల్యూ. నా వాల్యూ నాకు మాత్రమే తెలుసు. బైబిల్ నేర్పుతుంది. నిజంగా ఎప్పుడైతే మనం దేవుడికి సమర్పించుకుంటామో, సొమ్ము మీద ఆశ లేని వాడిగా నువ్వు మనస్ఫూర్తిగా దేవుడు ఉంటామో, అప్పుడు నువ్వేంటో నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. నాకు అదే అనిపించింది. చాలా మంది కానుక పెట్టడం ఫాస్ట్గా అనిపించింది. కదా నీ వాల్యూ ఉన్నట్లా, ఒరే 200 చెప్పులు కొట్టదు, నువ్వు చెప్పే మాట పర్లేదు పెట్టారా? ఈ వాల్యూ ఎంత? వాల్యూ ఎంత? వాడు తెలియట్లా, వాడు దేవుడు ఏర్పట్లా, సంఘం ఎవడు ఏర్పడ. టిక్కు 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 3 నెలలు 6 నెలలు టైం చూసి వచ్చేసి ముష్టోళ్ళ అరే ఎవడన్నా నువ్వు అసలుకి ఎవడివి? నీకు వాల్యూ పెడుతుంది సంఘం. వాల్యూ ఎంత? నువ్వు కట్టించుకుంటున్న సంఘంతో నీ వాల్యూ ఎంత? రిచ్ అమెరికాలో ఒక వస్తావా అన్న 70 రూపాయలు దాని విలువ తెలుసు. ఒక ఆటవాడు నువ్వు వెళ్దామన్నటువంటి డెస్టినీకి నీకు రేటు తెలుసు, వాడు అడుగుతున్న విధానం తెలుసు, ఎంత మాట్లాడడం తెలుసు. మరి నీ వాల్యూ ఎంత? నీ వాల్యూ ఎంత? పాపం అండి. ఎవరిని వెళ్తానండి? ఎవరిని వెళ్తాడు? పిల్లల కష్టం సంఘ అభివృద్ధికి ఉపయోగపడాలి అంతే. అది విలువ కట్టలేనిది. 50 అయినా 100 అయినా 1000 అయినా 500 అయినా కాపరికి ఇస్తే వాడి విలువ పెడుతున్నాడు. అదే నువ్వు బాక్సులు వేస్తే సంఘంలో నీ కొరకు నిలబడితే పేరు క్రీస్తు అంతెక్కడా. వాక్యం చెప్పినాక కాంట పెట్టి చెప్తున్నాడు, ఏంటండి అంతే వేస్తున్నారు అంతే అంతే. అక్కడ వేస్తేనే నీకు కౌంటర్, ఇక్కడ ఇస్తే కౌంటర్ ఉండదు. నీ అవిధేయత బయటపడుతుంది అక్కడ. వాక్యం ఎక్కడి మనసు అర్థమవుతుంది అక్కడ దేవుడికి. బైబిల్ ఎంత గొప్పది. ఆదివారం వస్తా
పట్టుకోండి. మీరే యోగ్యులని ఎవరైతే అనుకుంటారో ఆ నుంచి పంపించండి. మనం పట్టుకోవాలి, కంటితో కూడా చూడండి. ఎందుకు? అందుట్లో ఒక లక్ష ఉన్నాయి, నా విలువ లక్ష. మీ కష్టం ఉంది, సాధారణంగా ఉపయోగపడే మనసు ఉంది, అది కొనవలేనిది దేవుడి దగ్గర. దాన్ని మీరు పొందుకోవాలి. నాకు ఇస్తే మీకు ఉపయోగపడదు. పౌలు పాతగా లాగేసుకొని ఇంతప్పుడు జోట్లు ఇచ్చేసుకుంటాడు. వరే పంచ, నీకు అక్షరం రావురా, నీకు బేబీలు అసలు రాదు. 99% కాపాలకు ఇదే బతుకు. బొబ్బా పంపలముడు తిరుగుడు, లోప అడుగుడు, గుడుగుడు కొంచెం బాగుంది. మీకుందరా స్వామి చింత 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 వదలరే, అస్సలు వదిలే ప్రసక్తి లేదు. ముందుగానే కట్టుకుని చూపించాడు. డబల్ మన ఇష్టం. అది రెండింత తీర్పు. ఇది గుర్తు దృష్టి పెట్టుకో, దృష్టి పెట్టుకో. అందుకే నువ్వు సమర్పించు. సజీవ యాగముగా మీ శరీరము సమర్పించు. కాళ్ళు డబ్బులు కొరకు కొరకు, చేతులు డబ్బులు పట్టుకో, మనసు డబ్బు తలం ఉండదు, దృష్టి డబ్బుకై బయట చదువుతామని ఆలోచన ఉండదు. ప్రసంగం చేస్తే డబ్బులు తీసుకుంటాను, పైగా మళ్ళీ మేము శ్యామని బాగా చేస్తున్నాం. వీడి విలువ ఆయన ప్రసంగం చేస్తా 15,000. ఓ సీటి విలువ 15,000. ఒక మేక విలువ మీద 25,000. ఆదివారం వస్తే మేక విలువ 25,000. చాలగట్లో కోసం వంట విలువ 25,000. పొట్టేలు విలువ 30,000. పాస్టర్ విలువ 10,000. జంతువులు పెస్తే కదా. నీ మగానికి 5,000 10,000 తీసుకున్నావంటే నేనంతే ఇక అన్ఫిట్. ఈ అన్ఫిట్లో వచ్చి మనకు బాగా నైట్ టైం చేస్తారట. విశ్వాసం తక్కువ ఉంది, రేంచి వేసి మీకు అర్థం అంటున్నాంట. వినేవాడిగా ఉండాలి. మనకి ఎలాగే ఉండదు. బైబిల్ చదవడం మనకు వస్తే బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. బైబిల్ చదవడం అంటే గట్టిగా ఏమనుకుంటా అంటే సంగీతం అనుకుంటాను. బైబిల్ అంటే చదవడు ధ్యానం. ఏం చెబుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ప్రతి లేఖనంలో, ఏం కోరుకుంటున్నాడు భూమి మీద నుంచి 4 కోడల మధ్య ప్రతిరోజు డే బై డే, వీక్, మంత్లీ వాళ్ళు పొయ్యాలన్న న్యూస్ ని కనబడుతుంది. నువ్వు ఉంటావా, నేను ఉంటానా? ఏదో రోజు పడాల్సిందే రోడ్డు మీద. ఆడేం తీసుకెళ్ళాడు, మనమేం తీసుకెళ్తాం. మరి ఏమీ రాదని తెలిసినప్పుడు దీన్ని ఎందుకు రక్షించాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు అంత పదివేల కోసం అవసరం పోగొట్టుకు వచ్చింది? ఇంటి సేవ. సజీవ యాగముగా మీ శరీరం సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆయన మంచోడు కాబట్టి బతిమాలవాడు, నాలంటుడైతే బట్ట ఉడగిస్తాడు. అది ఇంటి సేవ. దేవుడికి సమర్పించుకునే మనసునే సాక్రిఫైస్. సేవకుడు అంటే అర్థం వీడే. మా అబ్బాయి కూడా ఫస్ట్ ఏం సాడే నువ్వు ఫస్ట్ ఏం రాలే. అవు నీ తల్లి ఏడుస్తుక్కుతా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఉపయోగకరమైనది. ఇది సేవ అంటే. ఇది సేవ అంటే వీడు సేవకుడు అంటే. వీడు ఆలోచించ స్కూటీ వేసుకుంటే పొట్ట, స్కూటీకి ఇంత పొట్టదు, ఇంకేదో పొట్టదు. ఇంట్లో జీవుడు లెక్కలు తెచ్చిపోతే ఇంట్లో అమ్మగారు తెచ్చెక్కువ కదా నడవలకి. అదిగా సొమ్మంటే అది ఎంత పెట్టారు కానుక. అంతేకాని ఏం చెప్పే వాక్యం అందం ఎంత అంతే పెట్టారా. ఈసారి రావాలని చెప్తాడు అడగంటే. వీడు పెద్ద నిలబెట్టేవాడు, ఇది పెద్ద నిలబెట్టేవాడు. ఇది చెప్తే కలిసి ఇప్పుడు మాకు పెడతా వెనకాల నుంచి పెద్ద బొక్క లైఫ్కి. ఎట్టండి మన సేవలు పోషింపడేది. ఏదైనా నీ కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా,
మెల్లగా పని చేసుకోవాలి. దేవుడు చెప్పాడు, అప్పటికే బాగా బలిసిన బాడీని ఉంచమని చెప్పాడు కదా. మీ సహస్తములతో కష్టం చేసి తినాలి. పాస్టర్ గారు పని చేస్తారా? కోరలకు ఎక్కట్లు గెదరా పందిలకు కంటే కోరలు ఒక్కట్లు. అది ఒక్కరు ఊరూరు ఉంటే ఇంకా ఒక్కటే తిండి పొట్ట అది అడిగితే కదా డైజెస్ట్ ప్రాబ్లం వేరు అంటే ఎందుకు అర్థం. ఇక తొలకూడకూడనుకోండి, అసలు వద్దండి అమ్మా గురించుకోవడానికి అంతే. పాప నాకెంత మంది కూడా గొంతుకు కత్తి. అన్నం పెట్టుకునేటప్పుడు నీ గొంతుకు కత్తి ఉంటే, గొంతులో బాగుంటే నీళ్ళు మిగలని కూడా సగం మిగుతావు. నీ గొంతులో బాగుందనుకో గట్టి వద్దులే, జాలన్నం పెట్టింత చాలు, సగ్గు పెట్టంట. మనం గొంతు సాగుతుందనుకో యాస్త్రే ఉంటుంది. ఇంకా అందులో బియ్యం, కేసీఆర్ బియ్యం, ఇప్పుడు రేవంత్ బియ్యం, అది జగన్ బియ్యం, అది మాధవరెడ్డి బియ్యం. దానిలో లిమిట్ కొలతంగా అండి. అది గొంతులు పచ్చు లేకపోతే బాధం అనుకోండి సాండి అదేదో ముందే అనుకోవచ్చుగా. లోపల ఆమ్లాలతో మిగతాయి జీర్ణాశయంలో ఉన్నటువంటి విధానాన్ని గ్రైండింగ్ అవుతేనే తప్ప అరగదు. అరిగితే తప్ప మెటబాలిజం అనేది ఫైర్ అవ్వదు. అప్పుడు బాడీకి కనబడదు. ఓ మీరు అర్ధరాత్రి కూడా తింటాడు ఆయన. అసలు దెయ్యంగా అవిద్య పిడిదా అష్టగారండి బాబు. అందుకే మీరు చూడండి, ప్రతి ఫుడ్ గ్యాస్ట్రిక్ చచ్చిపోతున్నాడు. ప్రతి ఫాస్ట్ 91% హార్ట్ అటాక్తో పోతాడు. మంచి ముసలితనాన పోవాలి పాస్టర్ అంటే. వీడి మధ్యలోనే పడుతుంది టమక టమకాలి టమకాలి టమక. మరి ఆ నూనె నూనె ఎక్కువైపోతే ఒంట్లో ఏమైపోద్ది? ఏమైపోద్ది? ప్రేమైన దేవుని పిల్లల, దేవుడి కొరకు శరీరం అనేది నిలబెట్టుకోలేని వాడు ఈ రోజున దేహంలో ఉన్న ఆత్మ కొరకు మొక్కని చెప్తామంటే మీరు అనుకుంటారా? ఎవరిని నమ్మాలో తెలియదు. పొట్ట నుంచి వారికి జీవితం ముందు కూర్చొని ఉంటాం. మన పొట్టం కూడా మన కళ్ళు అంటే మనం ఏమన్నా ఈ బాడీ మొత్తం సహనం ఉంది, చెప్పిన సహనం అనిపించాలి మనకి. అది ఎట్టుండాలంటే ఆనాడు పేగులు పొట్ట అతుక్కుపోయాయి. ఈరోజు సంబంధం ఉండదు. పొట్ట వేయడం వినేది, పొట్ట వేయడం వీరికి సంబంధం లేదు. ఇంకా విడొచ్చు వాటి చేతులు మనకి ఎవరో వినంత కదా దేవుని పిల్ల. అదే కదా మరి సజీవ యాగముగా మీ శరీరము దేవుడికి సమర్పించుకోండి. అప్పుడు నీకు అర్థమవుద్ది సేవ అంటే. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీకు ఉపయోగం, మీకు నీ ఒంటిలో ఉన్న ఆత్మకు ఉపయోగం, నీకు ఉపయోగం లేని ఎదుటివాడికి ఉపయోగం అంటాడు. ఏమండి ఎట్లండి? డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తే బలంగా స్టైల్గా నీట్గా కనపడాలి. ఆపరేషన్ థియేటర్ ఎలా ఉన్నా అంతేగాని కొనుక్కుంటు అన్నట్టు అనుభవం బాగుంది. 30 వద్దురో అనుభవం ఈ ఊగుడు ఎక్కువ చేద్దాం. ఆపరేషన్ చేసేవాడు స్టాండర్డ్ మనకు చూడగానే అలా టకటక ఈ కోసేది కట్ చేయాలి, మోపేయాలా అంతే. ఎక్కడ పోయమంటాం అమ్మ అనుకోద్దు. నువ్వేం డాక్టర్ నాయన వచ్చి అట్లా డాక్టర్ 30 ఏళ్ళు అనుభవం పర్లేదండి. బాగా వద్దురో ఈ ఒరుగుడు ఇవ్వాలి మాకు వద్దురో అనిపించింది మనకి. అనుభవం ఉంది కదా, బాగా జాగ్రత్త కదా, నీకు ఎందుకు నమ్మకం లేదు? ఇవన్నీ మనకు అవసరం కదా, కానీ పట్టించుకోండి. పులిపిటిగా నిలబడితే పొట్ట తంతి పులిపిటి గొంతా ఉంటుంది. ఏమిరా మీరు అంతే చెప్పరా? మీరు కంట్రోల్ చేయరు. మీరు వచ్చి ఆత్మను కంట్రోల్ పెట్టే అక్క చెప్తారు. ఏదైనా వినాలి, వింటాం. మరి ఏం చేస్తాం? ఎవరు తెగరం మీరు ఎవరు చెప్పినా వింటాం. ఏమంటే ఎవరు చెప్పినా దేవుడు మాటేలేండి. నీ కూతురు ముసలికి చేయమనైతే నీ కొడుకు ముసలిని చేయి. ఏదైనా పిల్లవే కదా, ఏదైనా మొగుడే కదా, ఏదైనా అమ్మాయి కదా, ఏదైనా అబ్బాయి కదా. యూట్యూబ్ అంటే
ఇక్కడ మాత్రం అస్సలు బాగుండండి. ఎందుకని ఇక్కడ బాగుంటేనే అన్ని విషయాల్లో బాగుంటాడు, లేకపోతే తెంగరావాడే. దేవుని కలుపుకోవడంగా ఎవరైతే ఉంటారో వారు అసలు కదర్చబడ్డారు. ఎవరు చెప్పినా చేసిన మనసు కాదు, అదే అస్సలు కాదు. అలాంటి కథలని కోటలో ఉన్నటువంటి వారి కోసమే దేవుడు దూతకు ఆజ్ఞాపించాడు, నా పిల్లల్ని ఐడెంటిఫికేషన్ చేయి, నా పిల్లల్ని ఐడెంటిఫికేషన్ చేయి. మిలిటరీ రిక్రూట్మెంట్ జరగాలి, పేపర్ ఇవ్వండి. దాంట్లో ఏమన్నా దేహదారుఢ్యం ఎంత, వెయిట్ ఇంత, ఇంత కలేజ, ఇంత దమ్ము, ఇవన్నీ ఉన్నోడే కావాలి మిలిటరీకి. వాళ్ళే అప్లై చేయాలి, వాళ్ళే చేస్తారు. పైగా అక్కడ టెస్టింగ్ అన్నీ అయిపోతాయి. లాస్ట్లో మెడికల్ టెస్ట్ కూడా అయిపోతాడు. పట్టే ఎంత ఉంటుందో లేకపోతే ఇంకొకటి రకరకాలు, లేకపోతే రకరకాలు అక్కడ అయిపోతాయి. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే మిలిటరీ రిక్రూట్మెంట్ లో వాళ్ళు పాస్ అవుతారు, లేకపోతే కాదు. ఆఫ్టర్ దేశ రక్షణ కొరకు వాడబడే నీ దేహదారిని ఇంత ప్రశస్తత కలిగి ఉంటే పరలోకం వెళ్తున్న ఆత్మని కాపాడే దేహాన్ని కాపాడుకుంటా వచ్చా ఈ భోజనకే దానికి వచ్చా. ఆగం చేసుకుంటున్నానండి బాబు దేహాన్ని. అది ఒకడేమో టెన్షన్తో, ఒకడేమో నిద్రలేమితో, ఒకడేమో తలాభారంతో, ఒకడేమో తులాభారంతో, రకరకాల బాధలతో. ఏమినా బ్రహ్మం నీ వల్ల లోకానికి ఉపయోగం? దేహం అంటే మంచం మీద ఎక్కి నిద్రపోవడం అంతే, అంత ఫ్రీడమ్ అవ్వదు. ఇది నిద్ర పడదు. ఏంది నిద్ర పట్టట్లా? ఏం పట్టింది? ఏ హండ్రెడ్ కలగడం తలంపు లోపల ఉంటే ఏం పట్టింది? మంచం ఎక్కితే 10 నిమిషాలు పడదాం అంతే, బాడీ ఇంకా ఎందుకు అయిపోయింది. ఆత్మ దాన్ని పరిణతి చేసుకుంటూ వచ్చింది. బెడ్ ఎక్కగానే అంతే శరీరం అమ్మయ్య అనిపిస్తుంది దానికి. ఓరు బొరుతులు అటు ఇటు 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 మధ్యలో వేసి మళ్ళీ సెలుకుసేపు ఒక అర్ధగంట నిద్ర పట్టక అక్కడైతే ఇక్కడ పట్టక మళ్ళీ నిద్రలేమి. దేహాన్ని కంట్రోల్ పెట్టుకోవడం కాపాడుకోవడం రానోడు బైబిల్ చదువుతుందంటే, పాటలు పాడుతుందంటే, దేవుళ్ళు ఉన్నాడంటే ఎప్పుడు పిచ్చివాడు ఎవరు పిచ్చోడు చేస్తాడు సాగా? ఎవడు ఎలా ఉండాలి? ఇంత స్టెబిలిటీ ఉన్నటువంటి వాడిని మాత్రమే దేవుడు ఎదుర్కొంటాడు. ఎవడ పడితే వాడి కోసం దేవుడి చోట్ల నీకు ఎన్నోసార్లు చెప్పినా ప్రభు నా పరపట్ల ఏం కాదు. వీడి వరకు వచ్చాడు 13:27 మార్కు సువార్త. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతయు మొదలుకొని ఆకాశమంతయు వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. నేను చెప్పాను, దూతను పంపి భూమంతయు ఎంటైర్ యూనివర్స్ ఆకాశమంతయు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. ఇదిగో ఈ దిక్కుకెళ్ళు, ఇక్కడ 4 పిల్లలు ఉన్నారు, ఆ దిక్కిళ్ళు 3 ఉన్నారు, ఎక్కడికి రా 20 మంది ఉన్నారు, ఇక్కడికి వచ్చి 30 మంది ఉన్నారు. చెత్త వద్దు వదిలేసే. మొత్తం మూట కట్టిన 100 మందికి అట్లా ఒక తరానికి దేవుడి కొరకు నిలబడ్డ ప్రాణాలు 100 లేవు. అందుకని రాజ్య సువార్త వ్యాప్తి జరగల. సకల జనులకు సాక్షార్థమై రాజ్య సువార్త ఎందుకు వెళ్ళలేదంటే, నలుదిక్కుల నుంచి దేవుడు ఎలాంటి ఆత్మావేశం కలిగిన వారిని పట్టుకున్నామని చూస్తే కనీసం 100 మంది లేరు భారతదేశ భూలోకంలో, నాట్ ఓన్లీ ఇండియా. మరి అప్పుడు దేవుడికి వీలేని వేదనే కదా. ఏమండి, దావీదుకి నమ్మకస్తుడు ఉన్నాడు, సొలొమోనుకి నమ్మకస్తుడు ఉన్నాడు. మొగలాయిలు మహమ్మద్ గజని వాడి నమ్మకస్తుడు పేరు తెలుసు మీకు? ఆయన తప్పేవాడు నమ్మడు. పోనీ అంబేద్కర్ గారు నమ్మకస్తుడు తెలుసా? ఆయన తప్పేవాడు నమ్మడు అంబేద్కర్ వల్ల. అజాద్ హింద్ పౌల్స్, ఆ విధంగా సుభాష్ చంద్రబోస్
అంబేద్కర్ ఇలాంటి వ్యక్తులకి ఒక్కళ్ళ పాత్ర అనుకున్నారు, ఒక్కలే ఉన్నారు, ఒక్కళ్ళొక్కళ్ళు ముందుకు వచ్చారు. దేవుడికి ఆ ఒక్కరు కూడా లేకుండా పోయింది. మనుషులకైతే ఒక్కళ్ళొక్కరు ఉన్నారేమో కానీ దేవుడు లేకుండా పోయాడు. మహమ్మద్ గజని ఎవరు నమ్ముతారంటే సలాహ అని పేరు, ఆమె నమ్ముతాడు. సుభాష్ చంద్రబోస్ నన్నే వ్యక్తి పేరు త్రివర్ణ, ఆయన నమ్ముతాడు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కరు నమ్ముకుంటూ వస్తున్నారు. దేవుడికి నలుదిక్కుల నుంచి ఏరుగా ఉన్న ఎగుడు కనపట్ల, అది అంతా భక్తాలు కలిసి వాళ్ళు కనబడుతున్నారు ఆయన. అది తన దూతలను పంపి ఎప్పుడు సజీవ యాగముగా శరీరాన్ని సమర్పించుకొని సేవలోని వాత్సల్యత వాక్యంలో చూపుతూ యథార్థ బోధ జరిగిస్తున్నటువంటి వారు ఉంటారే, వారిని పోగు చేసే పని దూతలకు ఇచ్చాడు. ఆ దూతలు పోగు చేస్తే వాళ్ళ తేలిగ్గా లేచింది. ఏంటి ఒక్క తిమింగా కూడా వాళ్ళ ఎందుకు పడతాడు, ఎందుకు పడతాడు పడదు అంటే గట్టుడు ఎవడు లేనేంటి, రాజ్యసభ ప్రకటన చేసే గట్టుడు ఎవరు? ఈ పడ్డ నాలుగు పిలిమిత్రికలు పిట్ట ప్రజలు కూడా ఇలాగ ఏంటి, ఇవన్నీ ఏంటి వాళ్ళ ఎంత విలువని చెప్పండి. ఏరేత దాంట్లో ఒక డైనోసార్ మనసు కనపడాల దేవుడికి. ప్రతివాడు బైబిల్ చదువుతా, బైబిల్ చదువుతా, బైబిల్ చదువుతా, బైబిల్ చెప్తా. మరి రాజ్యసభ ఒక్కడనే ఆలోచిస్తానండి. రాజ్యసవార్త వరకు రాలేదంటే ఇప్పటి వరకు రాజ్యసవార్తను ప్రకటించిన కాపరి దేవుడు కనబడలేదేమో, ప్రారంభ శతాబ్దంలో తప్ప. మొదటి శతాబ్దం తర్వాత, మూడో శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ మిషన్ ఏర్పడిన తర్వాత సువార్త అనేది కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది అంతే. కాన్స్టంటైన్ చక్రవర్తి 3వ శతాబ్దంలో వచ్చిన తర్వాత, రోమన్ క్యాథలిక్ ఏర్పడిన తర్వాత, ఆ తర్వాత అసలు సువార్తే లేకుండా పోయింది, మరుగుపడిపోయింది కొన్ని వందల సంవత్సరాలు. ఆ 4వ శతాబ్దం నుంచి తిరిగి మరలా 16, 17వ శతాబ్దం వరకు ఈ మధ్యలో నుండి ఈ 14 శతాబ్దాలు 1400 సంవత్సరాలు ఏమైనా ఏంటి మరలా ఇల్లు చూడ రావటానే మళ్ళీ లోకానికి వచ్చింది. అది అప్పుడు నాకు ఏమైపోయింది లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మిషనరీస్ అనే వ్యవస్థ మళ్ళా బయటకు వచ్చిన తర్వాత దేవుడి ప్రేమ లోకానికి మళ్ళా నాటకటం ప్రారంభించుకుంది. ఈ 2-3 సంవత్సరాల నుంచే మధ్యలో 3, ఇప్పుడు 3, 23, 6 పోతే అంతే 18, 17 సంవత్సరాలు సువార్త ఏమైపోయింది. బాధ్యత లేని వాడుగా పిల్లలు ఉండిపోయాడు. అది దేవుడికి ఎంత బాగా చెప్పండి. ఇప్పటి వరకు మనం కాసుకుంటూ కదా, అప్పటి నుంచి ఆగిపోయిన సువార్త కానించి మన తాతలు ఉన్నారు, మన ముత్తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు, చివరికి మన నాన్న ఉన్నాడు, మనం వచ్చాం. ఇప్పుడు మనం ఏమన్నా కట్టగడతామా అంటే మనకి ఆ తలంపు ఎక్కడనే ఊరికే పేరు, ఊరికే ప్రతిష్ట, ఊరికే గౌరవం, దేశం కానించి గౌరవం కావాలా, పేరు కావాలా, నలుగురిలో పలకరింపు కావాలా, నలుగురు గుర్తెలు కావాలా, ఏడ పెట్టుకుంటాం మనిషి ఎవరు ఖాళీగా ఉన్నారు చూడు మరి పెట్టుకోవటానికి. ఇది వాళ్ళలో లేదండి, క్రైస్తవం లేదండి. క్రైస్తవుడు ఎవడో కూడా పేరు కోసం వాక్యం చెప్పడం, క్రైస్తవుడు ఎవడో కూడా తనకంటూ ఒకటి కావాలని వాక్యాలు చెప్పడం, బాధ్యత అనేది తీసుకొని మాత్రమే చెప్తాడు. క్రైస్తవుడు కూడా గొప్పతనం అదే, వాడే క్రైస్తవుడు. అది ఏం చేసుకుంటామండి, పేరు ఏం చేసుకుంటాం, రెబల్ ఏం చేసుకుంటాం, రెబల్ స్థాపిస్తున్నాడు మరి ఏం చేసుకున్నాడు, సత్సత్తి అడిపెట్టి పెడుతుంది, అడిపెట్టి అయిపోయింది. అన్నా మరొక్క చల్ల అందరినీ 100% ఏమైపోయాడు, నట సార్వభౌమ ఏమైపోయాడు, వదిలేసిపోయాడు అంతే.
మళ్ళీ ఆ పేరు ఎవరికి పెట్టడం రాదు. ఇంకా నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఏమైపోయాడు? ఏమైపోయాడు? టీవీ జాషువా ఏమైపోయాడు? చచ్చిపోయాడు కదా. ఏమైపోయాడు? దక్షిణ కొరియా ఏమైపోయాడు? అన్ని వదిలేసేపోవాలి. ఇన్ని తెలిసినోడికి ఇంత పోరాడు ఎందుకని? అది పాత్ర ఏంటంటే ముగించుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అది వస్తే మనం ఎలాగో ఆగం. అప్పుడు దాకా దాని పనులు ఉండాలి. ఏం ఆశించిన వారిగా ఉండాలి కదా. ఏమన్నామండి? ఏమన్నామండి? ఏమన్నాం? వారిని పోగు చేయించును. ఇప్పుడు దేవుడికి అనుకూలంగా అంటే ఫస్ట్ మన కమిట్మెంట్ ఇవ్వాలి. అది దేవుడికి అనుకూలంగా ఉండాలి అంటే ముందు మనం కమిట్మెంట్ ఇవ్వాలి. ఎవడైనా కమిట్మెంట్ దేవుడికి ఏది ఇస్తాడో చెప్పండి. ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా దేవుడికి కమిట్మెంట్ ఏమిస్తాడు? ఇప్పుడు చెప్పే రెఫరెన్స్ తప్ప ఏదైనా ఇస్తాడు.